ఆల్రెడీ సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 6 అఫీషియల్గా క్రంచీ రోల్ అండ్ అదర్ యానిమే పైరసీ వెబ్సైట్స్ని క్రాష్ చేసింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అండ్ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లు ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. బట్ చాలామంది తెలుగు డబ్బింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ప్రెజెంట్ ఎపిసోడ్ 7 జపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. అది చూడడానికి చాలామంది మాకు అర్థం కావడం లేదు బ్రో అన్నారు. సో ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 7 వరకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అండ్ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ 8 నుంచి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో రాబోతుంది అండ్ అంతవరకు ఈ ఎపిసోడ్స్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. సో ఎవ్రీడే మన ఛానల్లో సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ రాబోతుంది సోలో లెవెలింగ్. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీజన్ 1 ఎండింగ్లో మన గ్రీస్తో మన సంగ్ జిన్వూ గెలిచి తన యొక్క షాడోని మన సంగ్ జిన్వూ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు అండ్ తన కమాండర్ అండ్ తన యొక్క కొత్త స్కిల్ని మన సంగ్ జిన్వూ యాక్టివేట్ చేస్తాడు అండ్ ఈ సీజన్ 2 అక్కడి నుంచినే కంటిన్యూ కాబోతుంది. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే పడుకున్న మన జిన్వూకి తన సిస్టర్ కాల్ చేసి తన యొక్క క్లాస్ టీచర్ని కలవడానికి రమ్మని చెప్పడంతో మనోడు టిప్ టాప్గా రెడీ అయ్యి తన టీచర్ని వెళ్ళి కలుస్తాడు. అప్పుడు వాళ్ళ టీచర్ సన్ జిన్వూ సిస్టర్ గురించి అంతా చెప్తుంది. నీ సిస్టర్ చదువులో బాగా చదువుతుంది, ఒకవేళ తనకి అవేకనింగ్ పవర్స్ వస్తే తనని కూడా హంటర్ లాగా మారుస్తావా అని అడిగితే మన సంగ్ జిన్వూ లేదు తనని హంటర్గా మార్చును అని చెప్తాడు. అండ్ అప్పుడు టీచర్ సంగ్ జిన్వూతో జిన్నా యొక్క క్లాస్మేట్ ఒక అమ్మాయి రీసెంట్గానే తన పవర్స్ని అవేకనింగ్ చేసింది, సో పవర్స్ రావడంతో ఆ అమ్మాయి స్కూల్ మానేసి హంటర్ అవుతా అని చెప్తుంది. అండ్ ఆ మాటలు విన్న మన సంగ్ జిన్వూ వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి తనని ఒక చోటుకు తీసుకెళ్తాను రమ్మని చెప్తాడు. దీనికి ప్యారలల్గా కొరియా ఎయిర్పోర్ట్లో మన డాంగ్ సూ గడు రిటర్న్ వచ్చింటాడు కొరియాకి. అండ్ తను రావడం ఎందుకంటే సీజన్ 1లో మన సంగ్ జిన్వూ డాంగ్ సూ యొక్క బ్రదర్ని చంపేశాడు కదా, సో రివెంజ్ కోసం మన డాంగ్ సూ ఇప్పుడు సంగ్ జిన్వూ కోసం వచ్చింటాడు. అండ్ దీనికి ప్యారలల్గా హంటర్స్ గిల్డ్ హెడ్ అయిన వ్యక్తి చైర్మన్తో జేజో ఐలాండ్ గురించి మాట్లాడుతుంటాడు. అండ్ సీన్ కట్ చేసి మన సంగ్ జిన్వూ అండ్ జిన్నా ఫ్రెండ్ని చూపిస్తారు. వీళ్ళు ఒక డంజన్ లోపలికి వెళ్ళడం కోసం అక్కడికి వచ్చింటారు. అండ్ వీళ్ళు ఆ డంజన్కి వెళ్ళడానికి మెయిన్ హెడ్ వచ్చి కిమ్ జుల్ అండ్ వాడి ఆధ్వర్యంలోనే మన సంగ్ జిన్వూ అండ్ జిన్నా ఫ్రెండ్ వెళ్తున్నారు. అండ్ వీళ్ళు లోపలికి వెళ్ళిన వెంటనే మన సంగ్ జిన్వూకు స్ట్రాంగ్ మానా సెన్స్ అవుతుంది. ఆ లోపలే ఆ బ్లూ డంజన్ కాస్త రెడ్ గేట్గా మారిపోతుంది. లోపల వెళ్ళిన వాళ్ళకి సంగ్ జిన్వూ రెడ్ గేట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగానే వాళ్ళ మీదకి ఒక యారోని అటాక్ చేస్తారు. అండ్ అటాక్ చేసిండేది ఎవరో కాదు ఐసెల్స్, వీళ్ళని ఐస్ సీలర్స్ అని కూడా అంటారు. అప్పుడు మన కిమ్ జుల్ గారు టీంని 2 టైప్స్గా డివైడ్ చేసి స్ట్రాంగ్ హంటర్స్ అందరినీ తన టీంలోకి వేసుకొని వీక్ హంటర్స్ని మన సంగ్ జిన్వూతో పాటు అక్కడే ఉండమని చెప్తాడు. అండ్ తను ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతాడు కిమ్ జుల్ గాడు అండ్ మిగిలిన వాళ్ళతో మన సంగ్ జిన్వూ ఇంకో డైరెక్షన్లోకి వెళ్తాడు. అలా 2 టైమ్స్గా డివైడ్ అయ్యి పక్కనకి వెళ్ళిపోయిన మన కిమ్ జుల్ గాడ్ టీం మీదకి బియర్ టీం అనేది అటాక్ చేస్తుంది. సో వాళ్ళు ఎంతో కష్టపడి బియర్ టీంతో అటాక్ అవుతుంటారు. బట్ మన జిన్వూ మాత్రం తను వెళ్ళే సైడ్ బియర్లు ఉన్నాయని తెలిసినా సరే స్ట్రాంగ్గా వాళ్ళని చోట కూర్చోమని రెస్ట్ తీసుకోమని చెప్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా మన డంజన్ బయట హంటర్ అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఆ బ్లూ డంజన్ రెడ్ గేట్గా ఎలా మారిందని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండగా అక్కడికి డాంగ్ సూ గాడు వచ్చి నేను సంగ్ జిన్వూ కోసం వచ్చాను, వాడు లోపల ఇరుక్కున్నాడా, నా చేతిలో చావకుండా వాడు లోపల చావడానికి నేను ఒప్పుకోనని డంజన్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్యారలల్గా లోపల మన సంగ్ జిన్వూ అక్కడ ఉండే బియర్స్ టీం అన్నిటిని వేసి పారేస్తూ ఉంటాడు, చంపేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి బియర్ కింగ్ వచ్చి తన ఫుల్ ఆర్మీతో సంగ్ జిన్వూని అటాక్ చేస్తే ఇంకా మనోడు ఊరికే ఉంటాడా, తన షాడో ఆర్మీని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి అందరినీ ఫైట్ చేయమంటాడు. అండ్ ఇక్కడ ఒక మాస్ రేంజ్ ఫైట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా మన బియర్స్ టీంని మన సంగ్ జిన్వూ ఒక షాడో ఆర్మీ చంపేస్తుంది. అండ్ దీంట్లో భాగంగా బియర్ కింగ్ని మన గ్రీస్ గాడు తల నరికేస్తాడు. అండ్ తల నరికేసి మన జిన్వూ గాడి కాళ్ళ ముందర బియర్ కింగ్ గాడి తల పెడతాడు. అది చూసిన మన సంగ్ జిన్వూ ఈ గ్రీస్ తన యొక్క పర్ఫెక్ట్ కమాండర్ అని డిసైడ్ అవుతాడు. అలాగే దీనికి ప్యారలల్గా ఆ ఐసెల్లర్స్ మన కిమ్ జుల్ గాడి టీం అందరినీ వైపౌట్ చేసి కిమ్ జుల్ గాడిని ప్రాణాలతో వదిలేస్తారు. అండ్ కిమ్ జుల్ గాడు భయపడి పారిపోతూ మన హంటర్ సంగ్ జిన్వూ సైడ్ వస్తాడు. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మన రానా గారి వాయిస్తో బార్కా అనే క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అండ్ ఆ బార్కా క్యారెక్టర్ వర్సెస్ మన జిన్వూ ఫైట్ సీన్ తోపు ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ టుమారో అప్లోడ్ చేసేస్తాను.